నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్దీ న్యూట్రీ బార్. పేరు తగ్గట్టే ఈ బార్ మనం రోజు తీసుకుంటే ఆరోగ్యం మన సొంతం అండి. అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వేయించబోయే ప్రతి ఇంగ్రీడియంట్ మైక్రోవేవ్లో వేయిస్తున్నా అండి. కొంతమంది నాకు మెయిల్ చేశారు మైక్రోవేవ్లో ఎలా వేయించుకోవాలి అని. సో వారి కోసం చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు జీడిపప్పు వేస్తున్నాను. వేసి ఓవెన్లో పెట్టి, నాకు క్రిస్ప్ అనే ఆప్షన్ ఉందండి, అది పెట్టి వేయిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆప్షన్ లేని వాళ్ళు మైక్రోవేవ్ మోడ్లో కూడా వేయించుకోవచ్చు. 2.5-3 నిమిషాల పాటు వేయించుకోండి. మధ్య మధ్యలో డోర్ తీసి కలే తిప్పుకుంటూ వేయించుకుంటే అప్పుడు సమానంగా వేగుతాయి అన్నీ కూడా. నేను ఇందాక చూపించిన మెజర్మెంట్ కప్స్ ఎక్కడ కొన్నా అనేది ఒక వీడియో చేశానండి. బేకింగ్ ఐటమ్స్ అన్నీ మనకు అక్కడ దొరుకుతాయి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ చూడండి, జీడిపప్పు చక్కగా వేగిపోయింది. ఇలాగే మిగతావి కూడా వేయించుకున్నాను. నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను. ఇలా చూడండి, 1/2 కప్పు వాల్నట్స్, 1/2 కప్పు బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ కూడా 1/2 కప్పు అండి. ఓవెన్లోనే వేయించాను. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ. వాల్నట్స్ కొంచెం ముక్కలుగా చేశానండి నేను, మరీ పెద్ద పెద్దగా ఉంటాయని చెప్పి. తర్వాత 1/2 కప్పు అవిసెలు, నువ్వులు, వేరుశెనగుళ్ళు వేయించి పొట్టు తీసుకుని పెట్టుకున్నా. ప్రతి ఇంగ్రీడియంట్ 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి కూడా బౌల్లోకి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేయండి. నేను గుమ్మడి గింజలు, అవిసెలు, ఇంకా పుచ్చకాయ గింజలతో చాక్లెట్స్ చేశాను, చుడువా చేశాను, ఇంకా కారపొడి కూడా చేశాను. ఆ రెసిపీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు వీలైనప్పుడు తప్పకుండా చూడండి. ఇలా కలుపుకున్నాక నేను ఇప్పుడు 1 కప్ ఖర్జూర పళ్ళు తీసుకుంటున్నా అండి. మీరు ఈ మెజర్మెంట్ కప్పే యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ బౌల్ ఉన్నా దాంతో దాంట్లో పావు వంతు సీడ్స్ అండ్ నట్స్ తీసుకోండి. 1 వంతు 1 కప్ లేదా 1 బౌల్ ఖర్జూర పళ్ళు తీసుకోండి. ఖర్జూర పండులో ఉన్న గింజ తీసేస్తున్నా నేను. ఖర్జూరంలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు రోజు తప్పకుండా 2 పళ్ళు తినండి, చాలా మంచిది. ఇలా గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూర పళ్ళని మిక్సర్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అండి. ఒక మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది మనకి అది. ఈ పేస్ట్ని ఇందాక వేయించి పెట్టుకున్న నట్స్, సీడ్స్లో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోండి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ, ఇంకా అవిసెలు చాలా మంచిదండి రోజు తింటే గనక. తర్వాత ఇందులో నేను 2 స్పూన్ల తేనె వేస్తున్నాను. తేనె వేసి బాగా కలపండి. పళ్ళు లేని వాళ్ళు, అంటే నవలు లేని వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసి లడ్డూలాగా కూడా చేసుకుని తినచ్చు. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు, అంటే స్వీట్ బాగా ఇష్టపడేవాళ్ళు కానీ కొన్ని కారణాల వల్ల తినకూడదు అని అనుకునేవాళ్ళు ఇది రోజు తీసుకోండి, చాలా మంచిది. దీంట్లో మన హెల్త్ పాడయ్యే పదార్థాలు ఏవి వాడట్లేదు. ఇక్కడ నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో క్లింగ్ ఫిలిం వేసానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ వేయచ్చు, లేకపోతే నెయ్యి కూడా రాసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే ఈ మిక్స్చర్ని వేస్తున్నారో
దానికి నెయ్యి రాసి వేసేయండి. ఇక్కడ న్యూట్రీ బార్ అంటున్నాం కాబట్టి నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నా. మీరు కావాలంటే లడ్డూలాగా కూడా చేసుకుని తినేయచ్చు. ఒక చిక్కీ లాగా వస్తుంది దీంట్లో చేసుకుంటే. ఇలా వేసుకున్నాక స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు మనకి ఇది గట్టిపడి సెట్ అయిపోతుంది. గంట తర్వాత చూడండి చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఓ పళ్ళెంలో తీసుకుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. పైనున్న ఫిలిం తీసేసి ఓ పళ్ళెంలో వేసి కట్ చేసేసుకుందాం. మనలో చాలామంది ఆన్ కాల్స్ ఉన్నప్పుడు లేకపోతే మీటింగ్స్ ఉన్నప్పుడు లంచ్ టైం లేదా స్నాక్ టైం దాటిపోతూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ న్యూట్రీ బార్ ఒకటి పక్కన పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూనే తినొచ్చండి. అలా చేయడం ద్వారా మనకి అసిడిటీ ఫామ్ అవ్వదు, అంటే గ్యాసెస్ ఫామ్ అవ్వవు. అలాగే 2 గంటల వరకు ఆకలేదు అండ్ మనకు కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఈ న్యూట్రీ బార్ మనం బ్రేక్ఫాస్ట్గా, స్నాక్గా, లంచ్గా ఎలా అయినా తీసుకోవచ్చు. ఆఫీస్కి కూడా ఒక చిన్న బాక్స్లో పట్టుకుని తీసుకెళ్ళిపోండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.